తాజా 30 ఇతని మానసిక వ్యాధి ఏ స్థాయి మానసిక వ్యాధి అంటే మనుషులు ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్లు ఇచ్చే వ్యక్తి కాదు, పశువుల డాక్టర్ ట్రీట్మెంట్ ఇవ్వాలి ఇతనికి. ఒక పశువు లాంటి వ్యక్తి కాబట్టి ఇతన్ని తీసుకెళ్లి జూలో పెట్టాలి. ఇప్పటితో ఖడ్గ మృగాలు వాటితో సమానంగా పెట్టి జూలో లాక్ చేయాలి ఇతన్ని. ఒక జూలో ఉన్న వ్యక్తిని ఊరి మీద ఊరు కుక్కిలాగా వదిలేశారు. నేను మాట్లాడుతున్నా ఈరోజు వీళ్ళు అడుగుతున్నా నా సవాల్ అంటున్నావు, ఏందిరా తొక్కులో సవాలు? ఈ సవాల్ ఏంద్ర నాకు అర్థం కాకుండా ఉంది. పరిటాల రవి ఆ రోజు ధైర్యం ఉంటే నామినేషన్ అయ్యంటే గాంధీ భవన్లో తాడిపత్రి మున్సిపాలిటీకి నీ చేత బీఫామ్లు ఇస్తే బీఫామ్లు గాంధీ భవన్లో వదిలేసి ఉన్న 34 కౌన్సిలర్లో ఇనానమస్గా పరిటాల రవి చేసుకోపోతుంటే యాడికి పోయిందిరా నాయన నీకు ఆడమగ కానీ మాడనాయాల నీకు? ఆ రోజు చేసిన సవాల్, ఆ రోజు చేసిన సవాల్ ఛాలెంజ్ ఛాలెంజ్ చేయలేకపోయినావా? నీతి మాలిన నాయాల, నికృష్టపు నాయాల, సంస్కారం లేని నాయాల, మనిషివే పశువా నువ్వు? నిజంగా చెప్తున్నా, పాసు పాసుకునే పిల్లాడు కూడా మీ ముఖం చూస్తే టెంకాయ పీకేస్తున్న ముఖం పాసుపోయడం కూడా ఆపేస్తాడు. అది నీ పరిస్థితి. నువ్వు కూడా ఛాలెంజ్ చేస్తున్నావా? నువ్వు కూడా జగన్మోహన్ గారు మాట్లాడుతున్నావా? నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. గలీజు నాయాలా, గబ్బు నాయాలా, ఏమనుకుంటావు నువ్వు? నీకన్నా నీ అనంతపురంలో పందులు లేవు, బురదలోనే పందులైనా కొంచెం శుభ్రంగా ఉంటాయి, కొంచెం ఉందాతనం ఉంటుంది. నువ్వేం రెడ్డి నాకు అర్థం కాకుండా ఉంది. నేను DNA టెస్ట్ చేయాలా? నువ్వు రెడ్డివే కాదు. రాయలసీమలో రెడ్డి అంటే ఒక పౌరుషం, ఒక మాట, ఒక పౌరుషం, ఒక గౌరవం, చాలా ఉందాతనం, ఆడ మనిషిని ప్రేమించే అభిమానించే తోబుట్టుగా చూసే మనస్తత్వం. రాయలసీమలో పౌరుషానికి నిదర్శనం అదే రాయలసీమ నుంచి వచ్చిన వాడిని. రాయలసీమలో ఫ్యాక్చరిజం ఉన్న ఆడవాళ్ళ మీద ప్రతీకారం తీసుకున్న చరిత్ర రాయలసీమలో లేదు. నువ్వెలా రాయలసీమలో పుట్టావు? రాయలసీమ హీరోడు నువ్వు. అసలు నువ్వు రెడ్డి అనడానికే అర్హత లేదు నీకు. నీ DNA నువ్వు సంకర జాతి.